నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈరోజు ఈ వీడియోలో కర్నూలు దగ్గర మొన్న జరిగినటువంటి హృదయ విదారకమైన వేమూరి కావేరి అనే బస్సు దగ్ధమైన విషయం మనందరం చూస్తున్నాం. గడిచిన 2 రోజులుగా దీని మీద పూర్తి స్థాయిలో అన్ని ఛానల్స్లో విశ్లేషణ జరుగుతూ ఉంది. నేను కూడా కొంత వెయిట్ చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను, ఎందుకంటే తొందరపడి అభియోగాలు చేయకూడదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ వైజ్ టెక్నికల్గా, లీగల్గా, లాజికల్గా ఏం జరిగిందనేది సైంటిఫిక్గా కూడా మీకు విషయాలను తెలియజేసే ప్రయత్నం చేద్దామని చెప్పి 2 రోజుల నుంచి చేయలేదు. ఈరోజు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆధారంగా, ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సమాచారం, ఇన్పుట్స్ ఆధారంగా ఈ బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న విషయాన్ని మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. అందరూ అనుకున్నట్టుగా ఈ బైకర్ ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనే వ్యక్తి, ఆ బైకర్ తాగి ఉండటం వల్ల, ఆ యాక్సిడెంట్ అవటం వల్ల బస్సు ఫైర్ అయింది. ఫైర్ అవటం వల్ల అందరూ చనిపోయారు అని భావిస్తున్నారు. మొదట్లో ప్రచారం వచ్చింది, ఇప్పుడు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే, బస్సులో ఇంతమంది 20 మంది చనిపోవటానికి కర్నూలు దగ్గర పెద్ద టేకూరు విలేజ్ దగ్గర, కర్నూలు దాటిన తర్వాత 10 కిలోమీటర్స్ తర్వాత అర్ధరాత్రి 3 గంటలకి వేమూరి కావేరి అన్న బస్సు దగ్ధమైపోయి 20 మంది సజీవ దహనం కావటానికి కారణం డొమినో ఎఫెక్ట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డొమినో ఎఫెక్ట్. అదేవిధంగా ద కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి, ద కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అన్న విషయాల్ని సబ్జెక్ట్ వైజ్ సైంటిఫిక్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా మాంసపు ముద్దలుగా మారిపోయారంటే వాళ్ళు ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్, దానివల్ల చనిపోవటం అనేది జరిగింది. ఎందుకంటే అందులో హైడ్రోజన్ ఫ్లోరైడు, హైడ్రోజన్ క్లోరైడు, సల్ఫర్ డయాక్సైడు, తర్వాత సైనైడ్స్, కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, ఇటువంటి విషపూరితమైన టాక్సిక్ గ్యాసెస్ ఇన్హలేషన్ వల్ల ఆ ఊపిరి తీల్చుకోకుండా బయటికి రాలేని పరిస్థితుల్లో ఈలోపు ఫైర్ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా రావటం వల్ల దానికి కారణం డొమినో ఎఫెక్ట్. వీటన్నిటి కారణాల వల్ల ఇంత పెద్ద భారీ విస్ఫోటం జరిగి ఇంతమంది మృతికి కారణమైంది అనేది సైంటిఫిక్గా వెలుగులోకి వచ్చిన అంశాలు. దీని గురించి నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బస్సు ప్రమాదం ఒకసారి మనం పరిశీలించినట్టయితే, మొదట్లో బస్సు వెళ్తూ ఉంది. దాని ఎదురుగా ఒక 2 వీలర్ పల్సర్ బైక్లో శివశంకర్ ప్లస్ ఇంకొక ఆయన వెనక ఉన్నటువంటి ఎర్రిస్వామి, అతను హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో జాబ్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళారు. కర్నూలులో వాళ్ళ ఫ్రెండు ఈ శివశంకర్ అన్న వ్యక్తిని కలిసి ఇద్దరు కూడా డ్రింక్ చేసేసి వాహనం నడుపుకుంటూ వెళ్ళారు. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ 300 రూపాయలు పెట్రోల్ పోపించారు కర్నూలు దగ్గర. అప్పటికే వాళ్ళు అదుపు తప్పి ఉన్నట్టుగా కూడా వీడియోస్ మనకు బయటికి వెలుగులోకి వచ్చినాయి. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ 2 వీలర్ పల్సర్ బైక్లో వెళ్తూ బస్సు వీళ్ళిద్దరిని ఢీ కొట్టింది, దానివల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పి బస్సు డ్రైవర్ మొదట్లో ఇచ్చిన స్టేట్మెంట్ తప్పుగా తేలింది. ఎందుకంటే ఆ బైక్ వెనక ఉన్నటువంటి ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఆయన దగ్గర నుంచి విచారణ చేసిన తర్వాత అసలు వాస్తవం బైక్ని బస్సు ఢీ కొట్టలేదు డ్రైవర్ చెప్పిన విధంగా. ఈ బైక్ అనేది డివైడర్ను కొట్టేసి స్పాట్లో ఈ శివశంకర్ అనే పల్సర్ బైక్ నడుపుతున్న బైకర్ చనిపోయాడు. వెంటనే ఎర్రిస్వామి అలర్ట్ అయిపోయి స్వల్ప గాయాలతో బయటపడి ఆ చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ బైక్ రోడ్డు మీద నుంచి పక్కకి వెంటనే తీయలేదు. ఈలోపు మానవీయ కోణం లోపించింది అనటానికి నిదర్శనంగా 3 బస్సులు ఆ బైక్ని పక్క నుంచి వెళ్ళిపోయినాయి, కానీ ఎవరు ఆగలేదు. అక్కడ ఆగి ఆ సంఘటనను పరిశీలించి బైక్ని పక్కకు లాగలేదు. సో దాని తర్వాత వచ్చినటువంటి వేమూరి కావేరి బస్సు డ్రైవరు చూడగానే లైటింగ్లో ఆ బైక్ని కంట్రోల్ వెంటనే సడన్ బ్రేక్ వేస్తే వెనక నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో బైక్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. బైక్ని ఎప్పుడైతే ఎక్కించారో బైక్ అనేది బస్సు కిందకి వెళ్ళిపోయింది. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవటం వల్ల, అది ఫ్లేమబుల్ పెట్రోల్ ఉండటం వల్ల కంబస్టిబుల్ ఫైర్ అయిపోయింది. ఫ్రిక్షన్ వల్ల ఆ ఫైర్ మంటలు వ్యాప్తి చెందిన వెంటనే డ్రైవరు ఇద్దరు దిగేసి మంటలను వాటర్తో అదుపు చేసే ప్రయత్నం చేశారు. వాటర్తో అదుపు కానప్పుడు వాళ్ళు వెంటనే పారిపోయారు భయపడేసి. ఇది జరిగింది. అయితే ఇక్కడ తప్పిదం డ్రైవర్ది ఎక్కడ ఉంది అంటే, వాళ్ళు వెంటనే పారిపోకుండా లోపల ఉన్న నిద్రపోతున్న స్లీపర్స్లో నిద్రపోతున్న ప్రయాణికుల్ని లేపి అలర్ట్ చేసి దించేసినట్టయితే ఇంత ఘోర విపత్తు జరిగి ఉండేది కాదు అనేది స్పష్టంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఫైర్ అవ్వటం వల్ల బైక్ను గుద్దుకొని బస్సులో వాళ్ళందరూ చనిపోయారు అని ఇప్పటివరకు భావించారు. ఇప్పుడు నేను రీసెర్చ్ ద్వారా, ఫోరెన్సిక్ సైన్స్ ద్వారా నాకు తెలియవచ్చిన అంశం ఏంటంటే,
అనూహ్యంగా హైదరాబాదులో ఈ బస్సులో మధుబన్ అనే ఒక వ్యక్తి 234 ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్యాకెట్లో కట్టేసి పార్సిల్ చేసేసి ఆ బస్సులో లగేజ్ క్యాబిన్లో పెట్టారు. దానివల్ల ఎప్పుడైతే బస్సు బైక్ అంటుకొని మంటలు స్టార్ట్ అయినాయో ఈ ఫోన్లో ఉన్నటువంటి లిథియం బ్యాటరీస్ ఫైర్ స్టార్ట్ అయింది. ఒక్క విషయం ఇక్కడ సైంటిఫిక్గా, లిథియం బ్యాటరీస్ జనరల్గా ఫైర్ స్టార్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ లిథియం బ్యాటరీస్ ఫైర్ వెంటనే హీట్ ఎక్కినప్పుడు ఫైర్ క్యాచ్ చేస్తాయి ఈవెన్ వితౌట్ ఆక్సిజన్ లేకుండా కూడా ఈ లిథియం బ్యాటరీస్ ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అవుతుందో ఇది ఒక చైన్ రియాక్షన్, ఒకదాని ఎమ్మటే ఒకటి హీట్ వల్ల లిథియం బ్యాటరీస్ సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్, దీన్ని చైన్ రియాక్షన్ అంటారు. దానివల్ల పటపట మన 100 వాలా సేమ టపాకాయలు వరుసగా అట్లా సీక్వెన్స్ చైన్ రియాక్షన్లో పేలిపోతాయో ఆ విధంగా లిథియం బ్యాటరీస్ బ్లాస్ట్ అవ్వటం వల్ల దీన్ని డోమినో ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల భారీ ఎత్తున ఈ మంటలు అనేది ఒక్కసారిగా విపరీతంగా కంట్రోల్ లేని స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ ఫోను వాల్యూ అనేది 46 లక్షలుగా చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఇల్లీగల్. ఇటువంటి కమర్షియల్ ప్యాకేజెస్ అనేది ప్యాసింజర్ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు. మరి చేయటం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఏమి ప్యాకెట్స్ పార్సిల్ చేస్తున్నారు అనేది చెకింగ్ అనేది సిస్టమే లేకపోవటం వల్ల ఇటువంటి సంఘటన జరిగింది. మనం గతంలో ఒకసారి పరిశీలించినట్టయితే 2013లో పాలెం దగ్గర మహబూబ్ నగర్ దగ్గర జరిగిన ఒక యాక్సిడెంట్లో 45 మంది ఘోరంగా చనిపోయారు. అప్పట్లో కూడా ఇటువంటి ఒక వెంట్రుకలు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఆ బస్సులో పార్సిల్లో ఉంచారు. అవి ఫైర్ క్యాచ్ చేయడం వల్ల ఎక్కువగా నష్టం జరిగిందనేది కూడా వెలుగులోకి వచ్చింది. సో దీన్ని బట్టి కంబస్టబుల్ ఆర్ ఫ్లేమబుల్ మెటీరియల్స్, ఇటువంటి కమర్షియల్ ప్యాకెట్స్ ఈ ప్యాసింజర్ బస్సుల్లో అనాధాకారికంగా ఇల్లీగల్గా తీసుకెళ్లటం అనేది కూడా ప్రమాదానికి కారణం తీవ్రంగా ఉంది అనేసి మనం చెప్పవచ్చు. ఇంకొక విషయం మనం గమనించినట్టయితే బస్సు డ్రైవర్ ఏ బస్సు అయినా 100-120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు 4 లైన్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి సడన్గా ఏదన్నా ఒక ఆబ్జెక్టివ్ చూసినప్పుడు డ్రైవరు అది చూసిన తర్వాత బ్రేకేజ్ కంట్రోల్ చేయడానికి మినిమం 3 సెకండ్స్ పడుతుంది. మరి ఈ 3 సెకండ్స్ లోపే బస్సు కంట్రోల్ కనుక తప్పి ఢీ కొట్టినట్టయితే దాని ప్రమాదం మనం బస్సు డ్రైవర్ కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఇది కూడా మనం ప్రమాదంకి కారణంగా తెలియవచ్చింది. ఇంకొక అంశం మనం ప్రమాదానికి కారణం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఇది ఎయిర్ కండిషన్ బస్సు కాబట్టి ఏసీ అనేది కట్ ఆఫ్ అవ్వాలా, అంటే ఏసీ డ్యాంపర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలా. అట్లా క్లోజ్ అవ్వకపోవటం వల్ల కింద ఫైర్ అయినటువంటి సందర్భంలో ఫ్యూమ్స్, టాక్సిక్ గ్యాసెస్ ఏసీ డ్యాంపర్స్ ద్వారా లోపలికి ప్రవేశించటం వల్ల ప్రయాణికులు దాన్ని పేల్చటం వల్ల ఈ ప్రమాదానికి తొందరగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితికి కారణమైంది. అందుకే మాంసం ముద్దలుగా తయారయ్యారు. ఫైర్ టు ఏసీ కట్ ఆఫ్ ఇంటర్లాక్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్గా దీంట్లో ప్రధానంగా మనకి తెలియవస్తూ ఉంది. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే బాటమ్ ఇంజన్కి ప్లస్ ప్యాసింజర్స్ పైనకి మధ్యలో అల్యూమినియం ఫ్లోర్ షీట్ ఉంటుంది. ఆ అల్యూమినియం ఫ్లోర్ షీట్ అనేది జనరల్గా స్టాండర్డ్స్ ప్రకారం రూల్ బుక్ ప్రకారంగా 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చినా కూడా అది మెల్ట్ అవ్వదు. దాంట్లో నుంచి వేపర్స్ కానీ గ్యాసెస్ కానీ పైకి రావు, మంటలు పైకి రావు. అటువంటి స్ట్రాంగ్ అల్యూమినియం ఫ్లోర్ షీటు లో క్వాలిటీది ఉండటం వల్ల ఈ కింద నుంచి మంటలు ఆ షీటు ద్వారా బయటికి వ్యాపించినాయి. యాక్చువల్గా దానివల్లే 4 నిమిషాల్లోనే బస్సు పూర్తి స్థాయిలో తగలబడిపోయింది. ఇది ఒక టెక్నికల్ ల్యాబ్స్ లాగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకొక రీజన్ మనం చూసినట్టయితే ఎమర్జెన్సీ డోర్స్ అనేది ఫంక్షనల్లో లేవు. ఎమర్జెన్సీ డోర్స్ ఎప్పుడు ఫంక్షనల్లో ఉండాలా, అవి లాక్ అయిపోయినాయి. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి, సుత్తి. ఎమర్జెన్సీలో ఆ డోర్ని హ్యామర్తో పగలగొట్టి అప్పుడు ప్యాసింజర్స్ బయటికి వెళ్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ హ్యామర్ ఏ బస్సుల్లోనూ ఉండదు, అది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ హ్యామర్ ఉంచాల్సిన బాధ్యత బస్సు ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే ఈ సంఘటన జరిగి కొంతమంది ఆ చేతులతోటి గాయాలై ఆ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మానవీయ కోణం లోపించింది అని చెప్పడానికి నేను వెనుకాడను. ఎందుకంటే వీళ్ళంతా బయటకు వచ్చేసి కొంతమంది ఇది ఒక ప్యాషన్ అయిపోయింది, రీల్స్ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కోసం అందరూ వీడియోలు చూస్తూ తీసుకుంటూ ఉన్నారు తప్ప పోలీసు వాళ్ళకి 100కి 100కి కానీ ఫోన్ చేయలేదు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే అదే టయానికి ఆ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న హైమారెడ్డి, ఆమె గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మన సజ్జనార్ ఐపీఎస్ గారి దగ్గర 10 సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఆ టైంలో అదే ప్రాంతంలో వెళ్తూ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ హైమారెడ్డి అనే ఒక మహిళ
సో వెంటనే 20 మినిట్స్ లోపే పోలీస్, ఫైర్ అందరూ అధికారులంతా ఆ స్థలానికి చేరుకోవటం వల్ల ఫైర్ కంట్రోల్ చేయగలిగారు. సో ఆమెకు అభినందనలు తెలియజేయాలా. ప్రయాణికులు ఏ ఒక్కరు కూడా వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదనేది రీల్స్, ఫొటోస్, వీడియోస్ చూసుకుంటూ ఉంటున్నారంటే ఇది ఒక బాధాకరం అనిపించింది నాకు. అంతేవిధంగా లిథియం బ్యాటరీస్ ఎప్పుడైతే చైన్ రియాక్షన్ జరిగి డొమినో ఎఫెక్ట్ జరిగి బ్లాస్ట్ ఉధృతమైందో దానివల్ల హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయినాయి. అది కూడా ప్రమాదానికి తీవ్రతరని పెంచింది. మరీ ముఖ్యంగా ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే బస్సు అనేది 82 కిలోమీటర్స్ దగ్గర ఇంటర్లాక్ చేయబడుతుంది జనరల్గా. కానీ ఈ బస్సు ట్రావెల్ వాళ్ళు దాన్ని ఓవర్ రైడ్ చేసి దాన్ని 100-120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిన విషయం వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ బస్సుకి టోటల్గా 16 చలానాస్ ఉన్నాయి, 23,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక ఓవర్ స్పీడ్ చలానా కూడా ఒకటి ఉంది. ఇవన్నీ గమనించి వీళ్ళు చలానాస్ పే చేయలేదు కాబట్టి బస్సు కనుక సీజ్ చేసి ఉన్నట్టయితే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు అనేది మనకు అర్థమవుతోంది. ఇంకొక విషయం ప్రజలకు అర్థం కావాల్సింది, బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ కూడా ఆ టికెట్తో పాటు పే చేస్తారు. ఎందుకంటే ఏదన్నా జరగకూడదు జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందని. కానీ ఈ ట్రావెల్ ఏజెంట్స్ యజమానులు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కట్టరు. ఒకవేళ కట్టినా కూడా ప్రీమియం వచ్చిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు తీసుకుంటే ప్రీమియం కట్టినప్పటికీ బస్సు కండిషన్స్లో ఇటువంటి టెక్నికల్ ల్యాప్సెస్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ రాదు. ఆ విధంగా కూడా నష్టపోతున్నారు ప్రయాణికులు ఇన్సూరెన్స్ రాకపోవటం వల్ల అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన క్వాలిఫికేషన్ లేదు డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్ రావడానికి. అప్పుడు ఆయన దొంగ సర్టిఫికేట్ 10th క్లాస్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ దొంగతనంగా ఆ రూట్లో పైసలు ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ఇంతకుముందు ఆయన 2-3 యాక్సిడెంట్లు చేసి 2-3 మృతికి కూడా కారణమయ్యాడు లారీలు నడిపి. సో ఇటువంటిది వెరిఫికేషన్ లేకుండా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలకు అలవాటు పడి నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఆర్టీఐ డిపార్ట్మెంట్ అన్న విధంగా ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఇంతమంది మృతికి కారణాలు అయ్యారని మనకి తెలియవచ్చింది. మరీ ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే ఎవరైనా ప్రయాణికులు ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించవలసి వచ్చిన పరిస్థితుల్లో నా సూచన ఏంటంటే మీరు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది లీగాలిటీ ఎలా ఉందనేది. దానికోసం వాహన్.పరివార్.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి వీటికి వ్యాలిడిటీ, ఫిట్నెస్ ఉందా లేదా, స్పీడ్ గవర్నెన్స్ కంప్లైన్సెస్ ఉన్నాయా లేదా, ట్యాక్స్ పే చేశారా లేదా, ఇన్సూరెన్స్ పే చేశారా లేదా, పర్మిట్ కేటగిరీ ఏముంది, ఇది సేటర్ బస్సా లేకపోతే మాడిఫై చేసి స్లీపర్గా చేశారా. ఈ బస్సు యాక్చువల్గా 2018లో హైదరాబాద్ మేడ్చల్లో రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత దీన్ని డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ట్రావెల్స్ వాళ్ళు ట్యాక్స్ రూపంలో సంవత్సరానికి 6 లక్షలు కట్టవలసి వస్తే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు డామన్ డయ్యూ, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఈ ఈస్ట్ కోస్ట్ రాష్ట్రాల్లో ట్యాక్స్ బాగా తక్కువ ఉంటుంది. అక్కడ 50,000 కడితే సరిపోద్ది. దీనికి కక్కుర్తిపడి అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ మళ్ళీ దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు ఒరిస్సా రాయగఢ్లో. ఈ విధంగా కక్కుర్తిపడి చేయటం ఒకటి, సీటర్ బస్సుని స్లీపర్గా మార్చడం ఒకటి, టెక్నికల్ ఇబ్బందులు కూడా కొన్ని ఎదురొచ్చే అవకాశం ఉంది. ఈ మాడిఫై చేసిన తర్వాత కనీసం ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి కూడా వీళ్ళు తీసుకోలేదు. ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది, ఫైర్ ఇంటర్లాక్స్ కూడా కాలిపోయి, ఇది కూడా సేఫ్టీ వైలేషన్ కింద క్వాలిటీ ఎఫెక్ట్ అవుతూ ఉంది. దీన్ని మనం ప్రధానంగా పరిశీలించినట్టయితే ఈ బస్సు లోపల ఏదైతే వాడతారో బెర్తులకి ఫోమ్స్ కానీ, కర్టన్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ వాడుతున్నారు, కంబస్టబుల్ మెటీరియల్ వాడుతున్నారు. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం ఇటువంటివి జరిగినప్పుడు ప్రయాణికులు ఎస్కేప్ అవ్వటానికి అవకాశం లేని విధంగా తీవ్రమైన డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోమ్ ఏదైతే ఉందో పాలీయురేథిన్ ఫోమ్, PUF అంటారు. ఇది కనుక ఫైర్ అయితే, ఇది కనుక బర్న్ అయితే అందులో నుంచి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మరి ఐసోసైనైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోజన్ సైనైడ్ లాంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఫైర్ అయినప్పుడు. మరి బస్సుల్లో బెర్తులన్నీ వాటితో తయారు చేయకూడదు అని రూల్ బుక్ ఉంది. మరి వీళ్ళు దీంతో చేయకూడని కంబస్టబుల్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నిటితో బస్సు లోపల ఇంటీరియర్ తయారు చేసినప్పుడు ఈ ఫైర్ అయినప్పుడు దానివల్ల వచ్చే టాక్సిక్ గ్యాసెస్ పీల్చుకొని
ప్రమాదంలో నుంచి బయట పడలేక లోపలే సజీవ దహనం అయిపోయే అవకాశం ఉంది. ఈ బస్సులో ఇదే జరిగింది. సఫోకేషన్ ప్రాబ్లం వచ్చేసి డెత్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారంగా టాక్సిక్ ఫ్యూమ్స్ ఇన్హలేషన్ వల్ల డెత్ జరిగిందన్నారు. అదొకటైతే ప్రధానమైన కారణం ఈ డోమినో ఎఫెక్ట్, లిథియం బ్యాటరీస్ వల్ల. వీళ్ళు అంటే ఊహించి బయటకు వచ్చే లోపే బ్లాస్ట్ బాగా భారీగా పెరిగిపోయి జరిగింది. వీటన్నిటిని అరికట్టాలి అని అంటే మనం ఒక్కసారి దీన్ని ఎక్స్పర్ట్స్ చేత స్టడీ చేయించాలా, మళ్ళీ జరగకుండా ఉండాలా. తూతు మంత్రంగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక వారం రోజుల పాటు ఆర్టీఏ అధికారులు కొరడాదులు పిచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ మీద 4 బస్సులు సీజ్ చేశారు, 4 లక్షల ఫైన్ వేశారు అని 10 రోజులు వార్తల్లో చక్కర్లు కొడతాయి తప్ప తర్వాత ఏమి ఉండట్లేదు. ఇదంతా నిర్లక్ష్యానికి నిలువెత్తు అర్థం. ఆర్టీఏ అధికారులు కాదా? ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? మరి బస్సు బయలుదేరే ముందే ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, సేఫ్టీ ఇంటర్లాక్స్ పనిచేస్తున్నాయా, ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర హ్యామర్స్ ఉన్నాయా, ఈ చెక్ లిస్టులో చెక్ చేసుకొని బస్సును రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ పార్సిల్స్ ఏది పడితే అది తీసుకొని అందులో ఏది పెట్టినా కూడా వెళ్ళిపోద్ది, నడుస్తుంది అనేది కూడా ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత ఆర్టీఏ వాళ్ళదే కాదా? మరి ఇటువంటి విషయాల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మరి దీన్ని అరికట్టాలంటే ముందు నా సూచన ఏంటంటే, మనం ప్రధానంగా చైనాలో ఇటువంటి సంఘటనలు 252 జరిగిన తర్వాత చైనా కంట్రీలో స్లీపర్ బస్సెస్ని బ్యాన్ చేశారు. దాని తర్వాత ఇటువంటి స్లీపర్ బస్సెస్లో యాక్సిడెంట్స్, ఫైర్ అవ్వటం వల్ల బయటికి రాలేక చనిపోతున్నారన్న దుర్ఘటనలను ఆధారంగా తీసుకొని జర్మనీలో కూడా స్లీపర్ బస్సెస్ని బ్యాన్ చేసిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా అమెరికాలో కూడా లిమిటెడ్, అంటే స్లీపర్ బస్సెస్ కొన్ని లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. మనలాగా విచ్చలవిడిగా స్లీపర్ బస్సెస్ ఉండవు. ఎందుకంటే దానివల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు బయటికి రావడం అనేది సాధ్యం కాదు కాబట్టి, ఈ క్యాబిన్స్ అలా ఉంటాయి డిజైన్ కాబట్టి దీని మీద పునరాలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా టెక్నికల్ రీజన్ ఒకటి మనం ఆలోచించినట్టయితే, ఏ వెహికల్ అయినా సరే ఇటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది కాబట్టి 55 కిలోమీటర్ల స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తూ వెళ్తే మనుషులు చనిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు అన్నీ కూడా 100, 120 స్పీడ్ వెళ్తూ ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఈ స్పీడ్ ఎప్పుడైతే 55 కిలోమీటర్ల నుంచి ప్రతి కిలోమీటరు స్పీడ్ పెరిగే కొంది 2% యాక్సిడెంట్కి అవకాశం ఉంటుంది అని చెప్పి సైంటిఫిక్ సేఫ్టీ డేటా మనకు చెప్తుంది. 55 కిలోమీటర్లు దాటి ప్రతి ఒక్క కిలోమీటర్ మనం పెంచుతూ ఉంటే 2% యాక్సిడెంట్ స్కోప్కి అవకాశం ఉంటుంది యాక్సిడెంట్ అవ్వటానికి, ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్. సో ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి నైట్ సర్టన్ టైంలో ఇటువంటి ఏమన్నా కేర్ఫుల్గా ఉండాలా. మరి 2 వీలర్స్ ఆ టైంలో రోడ్డు మీద రాకుండా సర్వీస్ రోడ్లో వెళ్ళేటట్టు చూసుకోవాలా. ఈ ఆర్టీఏ అధికారులు ప్రతి బస్సు బయలుదేరినప్పుడు చెక్ చేయాలా, అది సాధ్యమా కాదా, వాళ్ళ స్టాఫ్ ఉన్నారా లేదా, మరి నిద్రపోతున్నటువంటి వ్యవస్థను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. లేదా వేరే కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేసినట్టుగా ఈ స్లీపర్ బస్సెస్ ఏమన్నా బ్యాన్ చేయాలా, టైం రిస్ట్రిక్షన్ పెట్టాలా, స్పీడ్ రిస్ట్రిక్షన్ పెట్టాలా. ఇటువంటి అంశాలను కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా నివేదిక తీసుకొని ప్రజల ప్రాణాలను ఇక నుంచి ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే ఈ బస్సులన్నీ కూడా 1 నేషన్ 1 పర్మిట్ అనే ఒక స్కీమ్ ద్వారా తీసుకొని భారతదేశంలో ఎక్కడైనా టూరిస్ట్ బస్సుగా తిప్పుకునే విధంగా ఈ 1 నేషన్ 1 పర్మిట్ ద్వారా ఈ అన్ని ట్రావెల్ బస్సులు తిప్పుతూ ఉన్నారు. సో వీటన్నిటి విషయాలను పరిశీలించి మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కోసం మేరకు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యని ప్రభుత్వం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకపోగా మరి ఎవరో డ్రైవర్ 2 వీలర్ వాడు బెల్ట్ షాప్లో మందు తాగాడు, బెల్ట్ షాప్లో ముందే దీనికి కారణమని దుష్ప్రచారం చేస్తుంది. ఇటువంటి సందర్భంలో కాకుండా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలా, మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఏ విధమైన కఠినమైన చర్యలు తీసుకోవాలా, సేఫ్టీ, లీగల్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దృష్టి పెట్టి జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. మరి మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.